ప్రజలాడక్క బాగున్నారా? ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఉచితంగా అనుగ్రహించారు కదా. 10 నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు విందామండి. మనం ఈ రోజుల్లో దాదాపుగా మనందరం ఏం చేస్తామండి, మన పైన ఉన్న వారిని మనం ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఇలా చేస్తే నా ఫ్రెండ్స్ ఇంప్రెస్ అవుతారేమో, ఇలా చేస్తే నా బంధువులు ఇంప్రెస్ అవుతారేమో, ఇలా చేస్తే నా బాస్ ఇంప్రెస్ అవుతాడేమో, ఇలా చేస్తే మా తల్లిదండ్రులు ఇంప్రెస్ అవుతారేమో, ఇలా చేస్తే నా అన్నయ్య లేకపోతే మా రిలేటివ్స్ ఇంప్రెస్ అవుతారేమో అని మనం మనుషులకు నచ్చిన పనులు చేస్తూ ఉంటాం కదా. కానీ మనం మనుషులు ఎవరిని ఇంప్రెస్ చేసినా కానీ ఎలాంటి ప్రయోజనం లేదండి. కానీ నువ్వు దేవుడిని ఇంప్రెస్ చెయ్యి, దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ఖచ్చితంగా మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మన స్థితిని మార్చగలడు. ఆయన్ని ఇంప్రెస్ చేయాలి మనం ఎప్పుడూ కూడా. మనం దావీదు గారి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వారు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రభు గురించి పాటలు పాడుతూ ఉండేవాడు. ఆ సితార ప్లే చేస్తూ దేవుణ్ణి మహిమకరంగా జీవిస్తూ మహిమకరంగా ఆరాధిస్తూ ఉండేవాడు కదా. మరి ఆయన ఎప్పుడు దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఆయన జీవితం బహు ఫలభరితంగా మార్చబడింది, ఆశీర్వదించబడ్డాడు, స్థితి మారిపోయింది. అలాగే మనం కూడా దేవుని ఇంప్రెస్ చేయాలి. మనుషులను ఇంప్రెస్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. కాబట్టి మనం దేవుని ఇంప్రెస్ చేద్దాం. అటు కృప మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.